నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోధన్ ప్రధాన రహదారిపై ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో. పరిస్థితి ఉద్రిక్తం. ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మందుబాబులకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్. తాగి బయటకు వచ్చి బండి నడిపితే ఒక నక్సలైట్ టెర్రరిస్టులతో సమానమన్న అధికారులు. నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో రైల్వే పట్టాలపై ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో. పోలీసులు తమపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డ కార్మికులు. ఇక వివరాల్లోకి వెళితే, నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రధాన రహదారిపై ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. వీరికి మద్దతుగా పీడీఎస్యూ నాయకులు సైతం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ, డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె చేస్తున్నా తమ డిమాండ్లను పరిష్కరించకపోవడం, చర్చలు కల్పించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న కార్మికులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఆదేశానుసారం ఏసీపీ ఉమేందర్ అధ్యక్షతన వారం రోజుల నుండి గోదావరికంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన మందుబాబులకు ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీపీ సిఐలు మాట్లాడుతూ, ఒక వ్యక్తి తాగి బయటకు వచ్చి బండి నడిపితే ఒక నక్సలైట్ టెర్రరిస్ట్తో సమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సూర్యనారాయణ, కమలాకర్, ఏఎస్ఐ శంకరయ్యాచారి పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ వారం రోజుల నుంచి మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడిన డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిమిత్తం ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడానికి పిలిపించడం అయినది. అందరూ కూడా దానికి వాళ్ళ కుటుంబ సభ్యులతో హాజరైనారు. ఈ రోజున దానిలో భాగంగా ఈ రోజున వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా రకరకాల కారణాలతో ఇప్పుడు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు. దానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా మన ఏదో ఒక ఫంక్షన్ ఉందని ఎక్కువ కారణాలు ఏం చెప్తున్నారంటే, వాహనదారులు ఏదో ఒక ఫంక్షన్ ఉంది, మా 11th డేకి పోయినాము, లేకుంటే ఇంకో ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చిండ్రు, లేకపోతే ఈ మైన్ మీద మన కాడ గుదరకని పట్టణ ప్రాంతంలో ఏముంటుంది, అంత మైనింగ్ మన సింగరేణి కదా, మైన్ మీద ఏదో పార్టీ చేసుకున్నాము, ఇట్లాంటి కారణాలతోని మరి ప్రతి ఒక్కరు కూడా ఏదో కారణంతో మద్యం తాగి వాహనం నడపడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అంటే మన దాదాపు ఇవాళ కూడా పేపర్లో రాసి దాదాపు 800 మంది, ఒక 2017 నుంచి ఇప్పటిదాకా కూడా 800 మంది మన కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి, రామగుండం మన జిల్లాల పరిధిలో, పెద్దపల్లిలో మన మంచిర్యాల జిల్లాల పరిధిలో ఒక 800 మంది మన యాక్సిడెంట్లకు గురై చనిపోవడం జరిగింది. దీనిలో ఎక్కువగా బైక్ నడిపేయడం ఏంటంటే మద్యం మత్తులో, ముఖ్యంగా కారణం ఏంటంటే మద్యం మత్తులో వాహనాలు నడపడం జరుగుతూ ఉంది. ఆ మద్యం మత్తులో మామూలుగానే మన రోడ్లు బాగాలేవు. మన రోడ్లకు మించి ఏంటంటే, ఒకప్పుడున్న రోడ్లు సేమ్ అదే రోడ్లు ఉన్నాయి, వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అదే రోడ్లలో ఇప్పుడు ఉన్న వాహనాలను నడపాల్సి వస్తున్నది. మరి అట్లాంటి సందర్భంలో మరి ఇప్పుడు మద్యం మామూలుగానే కంట్రోల్లో ఉండదు బండి. మద్యం తాగినాక ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచన చేయాలి. దానివల్లనే మద్యం తాగి వాహనం మనం నడపడం వల్లనే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి, మీరు పడడమే కాకుండా ఇంకో ఎదుటి వ్యక్తి కూడా గుద్దే అవకాశం ఉందని చెప్పేసి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. దాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఏదైనా అట్లాంటి పరిస్థితి, ఏదైనా తాగాల్సిన పరిస్థితి ఏర్పడితే
ఆ సందర్భంలో ఖచ్చితంగా ఇంట్లో నుంచి ఎవరినైనా బ్రదర్ని కానీ కొడుకును కానీ లేకపోతే ఎవరినైనా ఫ్రెండ్ను కానీ పిలిపించుకొని తాగని వాళ్ళని పిలిపించుకొని ఆ బైక్ మీద ఇంటికి వెళ్ళాలి. లేని ఎడల ఏదైనా ఆటోలు అవసరం అనుకుంటే 500 రూపాయలు కిరాయి పెట్టైనా ఆటోలో మన ఆటోను కిరాయి ఎంగేజ్ తీసుకొని ఇంటికి వెళ్ళాలని చెప్పేసి వీళ్ళందరికీ కోరడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని పాటిస్తారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. మరి మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయకపోతే ఎవరు కంట్రోల్ చేయాలి? ఒక వ్యక్తి తాగి బండి నడిపి బయటకు వచ్చినంటే ఒక నక్సలైట్ ఒక టెర్రరిస్ట్తో సమానం, అవునా కదా? ఎందుకంటే తను తాగి తన ఆటోలు ఎక్కించుకున్న వాళ్ళకు ప్రాణాలు పోతాయి, తర్వాత ఎదుటి వ్యక్తికి పోతాయి. ఎంతమందిని చంపుతారు ఇట్లా? ఫ్యూచర్లో ఎవరైనా తాగి యాక్సిడెంట్ అయితే మాత్రము 304 Part 2 అని మర్డర్ కేసు లాంటిది బుక్ అవుతుంది. ఒక వ్యక్తిని మర్డర్ చేస్తే ఎంత పెద్ద కేసు పడుతుందో ఆ కేసు పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు తాగడం అంటే అలవాటు ఉండొచ్చు. ఎప్పుడు తాగాల? ఇంట్లో ఉన్నప్పుడు తాగాలి. నైట్లో తాగితే దానికి ఏం కాదు. బండి ఎక్కినప్పుడు తాగి ఎక్కడం అంటే అన్యాయం. అది పొద్దున 9:30 తాగడం ఏంది? తర్వాత ఓనర్ల మీద కూడా కేసులు అవుతాయి. మీరు అర్థం చేసుకోవాలా. తల్లి ఓనర్ అయినా కొడుకు తప్పు చేసేదానికి తల్లికి శిక్ష పడుతుంది, ఆ తర్వాత బయట వాళ్ళకు పడుతుంది. ప్రతి ఒక్కరి మీద కేసులు బుక్ అయిపోతాయి. మీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఇవాళ రేపు తాగిన తర్వాత ఏంది విపరీతమైన స్పీడ్ నడుపుతారు. ఎవరు పడితే వాళ్ళని గుర్తిస్తారు. మంచిదా? మనం చెప్పాలా, బండి ఇచ్చేటప్పుడు చెప్పాలా, బాబు బండి తాగేటోడికి మీరు బండి వేయొద్దండి. వీళ్ళందరూ చూడండి, వీళ్ళు ఇప్పుడు తాగుబోతు వాళ్ళంతా చూడు, వాళ్ళ ఆలా చూడండి, పడదాం. అవునా? ఇప్పుడు ఏమవుతుంది? ఆయన బయటికి పోయి సపోజ్ ఈ ఆటో అతను తాగి యాక్సిడెంట్ చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి కాలు ఇరిగింది అనుకోండి, అతడు చేసే మరి మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయకపోతే ఎవరు కంట్రోల్ చేయాలి? ఒక వ్యక్తి తాగి బండి నడిపి బయటకు వచ్చినంటే ఒక నక్సలైట్ ఒక టెర్రరిస్ట్తో సమానం, అవునా కదా? ఎందుకంటే తను తాగి తన ఆటోలు ఎక్కించుకున్న వాళ్ళకు ప్రాణాలు పోతాయి, తర్వాత ఎదుటి వ్యక్తికి పోతాయి. ఎంతమందిని చంపుతారు ఇట్లా? ఫ్యూచర్లో ఎవరైనా తాగి యాక్సిడెంట్ అయితే మాత్రము 304 Part 2 అని మర్డర్ కేసు లాంటిది బుక్ అవుతుంది. ఒక వ్యక్తిని మర్డర్ చేస్తే ఎంత పెద్ద కేసు పడుతుందో ఆ కేసు పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు తాగడం అంటే అలవాటు ఉండొచ్చు. ఎప్పుడు తాగాల? ఇంట్లో ఉన్నప్పుడు తాగాలి. నైట్లో తాగితే దానికి ఏం కాదు. బండి ఎక్కినప్పుడు తాగి ఎక్కడం అంటే అన్యాయం. అది పొద్దున 9:30 తాగడం ఏంది? తర్వాత ఓనర్ల మీద కూడా కేసులు అవుతాయి. మీరు అర్థం చేసుకోవాలా. తల్లి ఓనర్ అయినా కొడుకు తప్పు చేసేదానికి తల్లికి శిక్ష పడుతుంది, ఆ తర్వాత బయట వాళ్ళకు పడుతుంది. ప్రతి ఒక్కరి మీద కేసులు బుక్ అయిపోతాయి. మీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఇవాళ రేపు తాగిన తర్వాత ఏంది విపరీతమైన స్పీడ్ నడుపుతారు. ఎవరు పడితే వాళ్ళని గుర్తిస్తారు. మంచిదా? మనం చెప్పాలా, బండి ఇచ్చేటప్పుడు చెప్పాలా, బాబు బండి తాగేటోడికి మీరు బండి వేయొద్దండి. వీళ్ళందరూ చూడండి, వీళ్ళు ఇప్పుడు తాగుబోతు వాళ్ళంతా చూడు, వాళ్ళ ఆలా చూడండి, పడదాం. అవునా? ఇప్పుడు ఏమవుతుంది? ఆయన బయటికి పోయి సపోజ్ ఈ ఆటో అతను తాగి యాక్సిడెంట్ చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి కాలు ఇరిగింది అనుకోండి, అతడు చేసే నిజామాబాద్ జిల్లా బోధాన్ పట్టణంలోని చౌరస్తా ప్రాంగణంలో ఉన్న ప్రధాన రహదారి గుండా ఉండే రైల్వే పట్టాలపై ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. బోధన్ టౌన్ సిఐ పోలీసులు వచ్చి కార్మికులను శాంతింపజేసినప్పటికీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు తాము ఆందోళన విరమింపజేయమని తెలిపారు. పోలీసులు తమపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. పోలీసుల జురుం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారిని తీసుకువెళ్లే క్రమంలో ఓ మహిళ స్పృహ కోల్పోయి పడిపోయింది. సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సా నిమిత్తం తరలించారు. మహిళా కార్మికురాలు స్పృహ కోల్పోయే స్థితిలో పోలీసులు దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసమని కార్మికులు, ఇతర పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటలో అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ మహాసభ విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కె రాజయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర 3వ మహాసభ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఈ నెల 10, 11వ తేదీల్లో నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. నవంబర్ 10, 11వ తేదీలో సంగారెడ్డి పట్టణంలో అంగన్వాడీ రాష్ట్ర మహాసభలు ప్రారంభం కానున్నాయి. 10వ తేదీ గాలి బహిరంగ సభ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం, ఏఐవైఎఫ్ యువజన సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కోడుమూరులో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కోడుమూరు ప్రజలు దాహార్తిని తీర్చేందుకు సమ్మర్ స్టోరేజ్ డిగ్రీ కళాశాలలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లక్షల మంది విద్యార్థులతో మరి మానవహారం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే కర్నూలు జిల్లాకు ఇచ్చిన హామీలను గతంలో మరి ప్రభుత్వాలు ఇచ్చి మరి వాటిని మర్చిపోతున్నారు. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు మాకు పట్టనట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. కాబట్టి కర్నూలు జిల్లాలో గతంలో ఇచ్చిన హామీల్ని హైకోర్టు కానీ మరి ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు కానీ మరి కర్నూలు ఉన్నటువంటి రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించి 100 కోట్లు కానీ మరి పత్తికొండలో జింకల జ్యూస్ ఫ్యాక్టరీ కానీ, ఆలూరులో జింకల ఫ్యాక్టరీ కానీ, కోడుమూరు నియోజకవర్గంలో ఈ రోజు కూడా తాడి సమస్య పరిష్కారం కోసం కానీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, అలాగే పేద విద్యార్థులు ఉన్నటువంటి ఈ కోడుమూరు నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల కానీ, కర్నూలులో ఉన్నటువంటి మరి ఉమెన్స్ యూనివర్సిటీని మరి ఈ రోజు కూడా పట్టించుకోకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పట్టించుకోవాలనే పరిస్థితి ఈరోజు కర్నూలులో ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తక్షణమే కర్నూలు దృష్టిలో పెట్టుకొని తక్షణం మరి నిధులు కేటాయించాల్సినగా ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే దిశగా మరి ఉద్యమాన్ని ఇక్కడితో ఆపుకోకుండా మరి భవిష్యత్తు కార్యకర్తలు చేసుకొని మరి ఉంటామని డిమాండ్ చేస్తూ నా పేరు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ మండల కో ఇన్ఛార్జ్ సురుగు శ్రీను ఆధ్వర్యంలో ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ కోసం కలెక్టరేట్ ముట్టడిలో అసువులు బాసిన దర్శనాల భారతక్క 2వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ భారతక్క మరణం వృధా కాదని, ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ సాధించే వరకు పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో చందు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఏబిసిడి వర్గీకరణ సాధనలో అమరులైనటువంటి అక్క భారతక్క గారికి కొడిమ్యాల మండలంలోని అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నివాళులు అర్పించడం జరిగింది. అక్కగారిని స్మరించుకుంటూ ఈరోజు ఎంఆర్పిఎస్ నాయకులందరూ పాల్గొనడం జరిగింది. అక్కను స్ఫూర్తిగా చేసుకొని ముందు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో అందరం పాల్గొంటాం. ఏబిసిడి వర్గీకరణ సాధించే వరకు మేము పోరాటం చేస్తాం. కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అటవీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అన్ని రంగాల అధికారులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు భరోసా ఇచ్చి 5వ తేదీ రోజు గృహప్రవేశానికి ముహూర్తం పెట్టినటువంటి మంత్రివర్యులకు, అదేవిధంగా మీడియా సోదరులకు, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ అధికారులకు, రెవెన్యూ శాఖ అధికారులకు, వాటర్ వర్క్స్ అధికారులకు, ప్రత్యేకంగా స్థానిక అసిస్టెంట్ కమిషనర్ నరేందర్ రెడ్డి గారికి, స్థానిక ఇన్స్పెక్టర్ శంకర్ గారికి, మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి లబ్ధిదారులకు, మమ్మల్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సోదరి వాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతో సంతోషదాయకమైన సందర్భం. ఈరోజు భారతదేశంలో
అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి. ఈరోజు అనేక రాష్ట్రాల్లో మరి ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఒక పేదవాడికి ఇల్లు ఎట్లా కట్టాలి, పేదవాడ ఇంట్లో ఎట్లా బతకాలి, వారి కూడా వారి పిల్లలు కానీ వాళ్ళు కానీ సంతోషంగా ఉండే విధంగా మరి ఇల్లు ఉండాలి అనేది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కళ. గతంలో చాలా చూసినాం. ఇందిరమ్మ ఇల్లు కట్టిర్రు, రాజీవ్ గృహకల్ప అన్నారు, వీకర్ సెక్షన్ హౌసింగ్ అన్నారు. మేము కూడా చాలా చూసినాం. అవి చూస్తే 33 గజాలు ఉంటుండే. ఆ 33 గజాలలో ఒక పొయ్యిళ్ళు కానీ, ఒక రూమ్ కానీ, బాత్రూమ్ కానీ కనీసం మెసిలేటువంటి పరిస్థితి కూడా ఉండకపోతుండే. మరి దానికి ఒక 70% ఏమో మీరు కట్టాలి అమౌంట్, 30% గవర్నమెంట్ మాఫీ చేస్తుంది. అంటే ₹1,00,000 ఉంటే 30,000 మాత్రం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, మిగిలిన 70,000 మీరు కట్టాలి. 30,000 మొదలు కట్టాలి, 40,000 ఏమో బ్యాంక్ లోన్ ఇస్తారు. అట్లుండే పాత ఇల్లు, గతంలో కట్టినటువంటి ఇల్లు. కానీ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, మనం కట్టే ఇల్లు పేదవాళ్ళ కోసం కడుతున్నాం, వాళ్ళ దగ్గరనే పైసలు ఉంటే మనల్ని ఎందుకు అడుగుతారు, వాళ్ళు కట్టేదేదో ఫ్రీగానే కట్టించేద్దామని చెప్పి ఈ ఇల్లు కట్టింది. కానీ అప్పట్లో కట్టిన ఇల్లు దాని విలువ 1,50,000. ఈ ఇంటి విలువ 9,50,000. మీరు ₹1 కట్టే అవసరం లేదు. ఇక కొంతమందికి ఇబ్బంది ఏంటంటే, బిడ్డ మేము కిరాయి ఇళ్ళల్లో ఉన్నాం కదా, అక్కడ ఇబ్బంది పడ్డాం కదా, సావులు దినాలు పండుగలు పబ్బాలు పిల్లలు మేమంతా ఇబ్బంది పడ్డాం కదా బిడ్డ, జర చుట్టూరుగా అయితే బాగుంటాయి అనేటువంటి ఆలోచన ఉన్నది. కిచెన్ ఉంది, ఒకటి హాల్ ఉంది, చాలా బాగా తయారు చేశారు. ఇక్కడ 840 ఇల్లు కట్టేసి తయారు చేసిన డబుల్ బెడ్. ఇది ఒక చిన్న పని ఉంది, ఎలక్ట్రికల్ పని ఉంది, కొంచెం వాటర్ వర్క్స్ పని ఉంది, మొత్తం కంప్లీట్ అయింది. మా అన్న నేను ఇద్దరు కలిసి మాట్లాడిన ఆఫీసర్తో విదిన్ మంత్లో అంటే కంప్లీట్ అవుతుంది. 5th జనవరిలో అంటే ఇది అలాట్మెంట్ డేట్ ఇచ్చారు. తప్పకుండా ముందు తయారు తర్వాత అందరికీ అలాట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నాయి, చాలా హ్యాపీ ఉన్నారు అందరికీ. మా సీఎం గారు అంటే ఎంత మంచి తయారు చేశారు. ఇక్కడ ఇండియాలో ఎక్కడ తయారు చేయలేదు. ఇండియాలో అంటే మన స్టేట్ నెంబర్ 1 స్టేట్ ఉంది వెల్ఫేర్ కోసం. మా ఆనరబుల్ సీఎం గారు నెంబర్ 1 సీఎం ఉన్నారు, వెల్ఫేర్ పని చేశారు. అందరూ హ్యాపీ ఉన్నారు, ఫార్మర్ హ్యాపీ ఉన్నారు, పేదవాడు హ్యాపీ ఉన్నారు. అందరికీ ఎవరెవరంటే అమ్మాయి కోసం చాలా బతుకమ్మలు కోటి సారీ డిస్ట్రిబ్యూట్ చేశారు. మనకు డెలివరీ అయితే ₹12,000 ఇస్తున్నారు, ₹13,000 ఇస్తున్నారు. ఇంకొకటి పేదవాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు ₹2,016. చాలా మన స్టేట్ అంతా ఇంతకుముందు ఏమి ఇవ్వలేదు, ఇప్పుడు చాలా బాగా ఆనరబుల్ ఇస్తున్నారు. థ్యాంక్స్ చెప్తున్నారు. ఉన్నప్పుడు అందరికీ. గచ్చిబౌలిలోని కమిషనరేట్ కార్యాలయంలో సైబరాబాద్ పోలీసులు ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్లను మరియు కొన్ని ప్రధాన ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్ల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఈవెంట్ బాగా ఈవెంట్స్ జరుగుతున్నాం, మన దగ్గర కన్వెన్షన్స్ జరుగుతున్నాం, ఇంకా జరిగే అవసరం ఉంది మనకు. So all the many film related cinema events take place. That too, their entry and exit is right on the small road, which is very crucial, sir, because all these Prashasan and Nyaya Vihar, they regularly call me, all the judges, and all the senior officers. They get stuck whenever there is an event at JRC. They don't deploy the staff properly, and that affects our junction. So will you ask some audit team, let them go? హైదరాబాద్లోని ముషీరాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమీపంలో ఉన్న చెత్తను శుభ్రం చేస్తున్న మున్సిపాలిటీ కార్మికురాల్ని ట్రక్ ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సంఘీభావ నిధి చందాలు వసూలు చేశారు. గత 33 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా
ప్రభుత్వం మొండి వైఖరి నశించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆర్టీసీ కార్మికుల మద్దతుగా సిపిఎం పార్టీ మరియు కార్మిక సంఘము సిఐటియు, విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నర్సంపేట డిపో కార్మికులకు మద్దతుగా సంఘీభావ నిధిని చందా రూపంలో వసూలు చేసి కార్మికులకు ఇస్తున్నారు. నిరంకుశంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్మికులను ఇబ్బంది గురి చేస్తున్నటువంటి నియంత్ర ప్రభుత్వం ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వివరిస్తున్నది. అందుకోసం ఆర్టీసీ కార్మికుల పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళకు సంఘీభావంగా నిధి వసూలు చేయాలని సిపిఎం పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు నర్సంపేట పట్టణంలో సిపిఎం పార్టీ సిఐటి ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు సంఘీభావ నిధిని వసూలు చేయడం అనేది జరుగుతున్నది. రాబోయే రోజులలో కూడా ఆర్టీసీ కార్మికులు చేసే వాళ్ళ సమ్మె పరిష్కారం అయ్యేదాకా వాళ్ళు చేసే సమ్మెకు సంఘీభావంగా వాళ్ళ హక్కుల సాధన కోసం చేసే పోరాటంలో సిపిఎం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. గత అర్ధరాత్రి వరకు డెడ్లైన్ విధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్మికుల సమ్మె కొనసాగింపు ప్రభుత్వం మెడలు వంచి వారి హక్కులు సాధించుకునేంత వరకు సిఐటిగా వారి మా అండదండలు వారికి ఉంటాయని చెప్పేసి కొనసాగిస్తూ ఈరోజు వారికి విరాళాలు సేకరించడం అనేది జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా రుద్రూరులో దారుణం చోటు చేసుకుంది. చెత్తకుప్పలో రోజులు నిండని పసికందు మృతదేహం ఉండడంతో ఐసీడీసీ వారికి స్థానికులు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు అక్కడ చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా అంగన్వాడీ సూపర్వైజర్ లక్ష్మి అక్కడికి వచ్చి పసికందు శవాన్ని పడేసి వెళ్లినట్లు అక్కడి స్థానికులు పోలీసులకు తెలిపారు. నా పేరు లక్ష్మి, ఐసీడీఎస్ సూపర్వైజర్గా రుద్రూరు మండలంలో పనిచేస్తున్నాను. అయితే మార్నింగ్ నాకు పోలీసు వాళ్ళు అంగన్వాడీ టీచర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇక్కడ ఒక చిన్న బేబీ చనిపోయి ఉంది, అర్జెంటుగా రావాలి, ఎవరి ఏరియాకు మాకు తెలియదని చెప్తే ఆ అంగన్వాడీ టీచర్ నాకు ఇన్ఫామ్ చేసింది. ఇన్ఫామ్ చేస్తే ఇమీడియట్గా నేను వచ్చేసరికి ఇక్కడ బేబీ చనిపోయి ఉంది. మరి రాత్రి ఎప్పుడు జరిగిందో మాకు కూడా స్థానికులు ఎవరు చెప్పలేదు. పోలీసు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారమే మేము చూడటం జరిగింది. ఆమె చనిపోయి డెత్ అయితే ఉంది, చీమలు కూడా పట్టి ఉన్నాయి సార్. మరి అది మేము ఎంక్వైరీ చేసి ఎవరికి సంబంధించి అంటే రుద్రూరు మండలం సంబంధించిన వాళ్ళందరూ కూడా గర్భవతులు అందరినీ కూడా ఎంక్వైరీ చేసి ప్రతి అంగన్వాడీ టీచర్ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. దిల్సుఖ్ నగర్లోని హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఫుడ్ ఫెస్టివల్లో రకరకాల వంటకాలతో అక్కడికి వచ్చిన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈనాటి వేడుక ఈ ఫుడ్ ఫెస్టివల్కు B3 నుంచి మీరు వచ్చి మాకు చక్కటి మా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క వేడుకను తెలియజేసి మీరు సంతోషంగా ఈ యొక్క వేడుకను మీరు ఆహ్వానించినందుకు మాకు సంతోషంగా ఉంది. B3 జై. Today we just make a food festival at our engineering college. There are 3 days more stars. मैं हैंदर डिग्री कॉलेज का स्टूडेंट हूँ, फर्स्ट ईयर में. आज फूड फेस्टिवल मेंटेन कंडक्ट करें. बहुत फूड वेराइटी ऑफ फूड पूरा क्या बोलते हैं स्वाद लगा के बेच रहे हैं. हमारे तो बहुत एंजॉयमेंट हो रहा. थैंक्स फॉर कवरिंग दिस. Welcome. I'm from Handavi Degree College from the Chitra branch. We are celebrating a food festival in the college. So it's very glad. It's very glad to participate in the program. Every student has been participated in this. We have prepared a wide variety of recipes are born here. Good afternoon everyone. I'm from Handavi Degree College of Krishna branch. I'm very happy to perform in this fest. I'm very glad to stay here and there are different dishes I have performed in that. Different types of dishes have been there here and we have enjoyed a lot. And thank you for our madam to do this event. Thank you for this weekly for coming into our fest. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బోధన్ ప్రధాన రహదారిపై ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో, పరిస్థితి ఉద్రిక్తం. ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మందుబాబులకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్. తాగి బయటకు వచ్చి బండి నడిపితే ఒక నక్సలైట్ టెర్రరిస్టులతో సమానమన్న అధికారులు. నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో రైల్వే పట్టాలపై ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో. పోలీసులు తమపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డ కార్మికులు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.